ధర్మాచరణ కన్నా నిజానికి గొప్పది లేదు. మీరు సమస్త శాస్త్రములను, కావ్యములను, పురాణములను పిండేస్తే అందులోంచి వచ్చేవి రెండే రెండు అక్షరాలు, ధర్మం. ఈ ధర్మమును చెప్పడం కోసమే సమస్త పురాణాలు, కావ్యాలు, శాస్త్రాలు అన్నీ వచ్చాయి. ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో ఆయన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. నువ్వు ఏ దేశమునందు ఏం చెయ్యాలో, ఏ కాలమునందు ఏం చెయ్యాలో, నువ్వు ఉన్న ఆశ్రమానికి తగినట్టుగా నువ్వు ఎట్లా ఉండాలో అట్లా ఉండగలిగితే ధర్మము నిరంతరము మారిపోతుంది. నిరంతరము మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నా సొంత అభిప్రాయాలు ఏవీ మాట్లాడకూడదు. శాస్త్రప్రోక్తమైన విషయము ఏది ఉందో అది ఒక్కటి మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు అది ధర్మం, అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడకుండా వినడం ధర్మం. ఇక్కడ కూర్చుంటే శాస్త్రము చెప్పినది మాట్లాడడం ధర్మం. నా భార్య ముందు నిలబడితే భర్తృధర్మం, నా కూతురు ముందు నిలబడితే తండ్రి ధర్మం, నా కోడలు ముందు నిలబడితే మామగారి ధర్మం, నేను కార్యాలయానికి వెళ్ళిన రోజులలో ఉద్యోగి ధర్మం, నేను ఊర్లో తిరిగినప్పుడు పౌరధర్మం, నేను నా అన్నగారి ముందు నిలబడితే నాది సోదర ధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. మీరు ఎవరి ముందు నిలబడ్డారన్న దాన్ని బట్టి మీ ధర్మం మారిపోతుంది. గురువుగారు ముందు నిలబడితే శిష్య ధర్మం, శిష్యుడి దగ్గర నిలబడితే గురుధర్మం. దేశమును బట్టి మారిపోతుంది. నేను ఇంటి దగ్గర ఉంటే అనుష్ఠానం ఒకలా చెయ్యాలి, నేను ఇల్లు వదిలిపెట్టి పై ఊరు వెళ్ళిపోయినప్పుడు అనుష్ఠానం ఒకలా చెయ్యాలి. దేశమును బట్టి ఆచారం మారుతుంది, కాలమును బట్టి మారిపోతుంది. ప్రాతకాలం ఉందనుకోండి ఈశ్వరారాధన ధర్మం, మధ్యాహ్న వేళ ధార్మికమైనటువంటి అర్ధ సముపార్జన ధర్మం, చీకటి పడిపోయిన తర్వాత ధార్మిక భోగము ధర్మం. కాలమునందు ధర్మం మారిపోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా ఉపవాస విరమణ చేసి పారణ చెయ్యడం ధర్మం. కాలమునందు ధర్మం మారిపోతుంది. ఆశ్రమంలో ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, దానం పట్టుకూడదు, అద్దం చూసుకోకూడదు, అలంకారం చేసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు. గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు, దానం పట్టచ్చు, ధర్మపత్నితో కలిసి ఉండవచ్చు, కామమును ధర్మము చేత ముడివేసి సంతానమన్న అర్థమును పొందవచ్చు. గృహస్థు ధర్మం మారిపోతుంది, వానప్రస్థు ధర్మం మారిపోతుంది, సన్యాసి యొక్క ధర్మం మారిపోతుంది. ఒక ధర్మం ఒకలా ఉండదు.